కృష్ణార్పణమస్తు. భగవద్గీత 3వ అధ్యాయం 9వ శ్లోకం. యజ్ఞార్థాత్ కర్మణోన్యంత్ర లోకోయం కర్మబంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగః సమాచార. శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా అంటున్నారు: పనులని ఒక యజ్ఞంలాగా, భగవత్ అర్పితంలాగా చేయాలి, లేదా ఆ పనులు మనలను ఈ జగత్తులో కర్మబంధములలో కట్టివేస్తాయి. కాబట్టి ఓ కుంతీపుత్రుడా, నీకు నిర్దేశించబడిన విధులను వాటి ఫలితములపై ఆసక్తి లేకుండా ఈశ్వర తృప్తి కోసం నిర్వర్తించుము అని అన్నారు. కత్తి అనే వస్తువు బందిపోటు చేతిలో ఉంటే అది జనులను భయభీతులుగా చేయటానికి లేదా చంపటానికి ఆయుధం అవుతుంది. అదే ఒక శస్త్రచికిత్స వైద్యుడి దగ్గర ఉంటే జనులు ప్రాణాలు కాపాడే పనిముట్టుగా ఉంటుంది. కత్తి దానికదే ప్రమాదకరమైనది కాదు, అలాగే శుభకరమైనది కాదు. దాన్ని వాడే విధానం బట్టి దాని ప్రభావం ఉంటుంది. షేక్స్పియర్ అన్నట్టుగా మంచి లేదా చెడు అన్నది ఏమీ లేదు, అంతా మన ఆలోచనలోనే ఉంది. ఫర్ దెర్ ఈజ్ నథింగ్ గుడ్ ఆర్ బ్యాడ్, బట్ థింకింగ్ మేక్స్ ఇట్ సో. అదే ప్రకారంగా పని అనేది మంచిదా చెడ్డదా అని చెప్పలేము. మానసిక దృక్పథం బట్టి అది ఉన్నతికి కారకం కావచ్చు, లేదా బంధనం కారణం కూడా కావచ్చు. తన ఇంద్రియ సుఖాల కోసం, అహంకార తృప్తి కోసం చేసే పని ఈ భౌతిక జగత్తులో బంధన కారకం అవుతుంది. కానీ ఒక యజ్ఞంలాగా, భగవత్ అర్పితంగా, ఆ పరమాత్మ ప్రీతి కోసం చేసిన పని మాయాబంధాల నుండి విముక్తి కలిగించి దైవానుగ్రహాన్ని ఆకర్షిస్తుంది. కర్మలు అనగా పనులు చేయటం అనేది మన యొక్క సహజ స్వభావం కాబట్టి ఈ రెంటిలో ఏదో ఒక దృక్పథంతో పనిచేయాలి. మన మనస్సు నిశ్చలంగా ఉండలేదు కాబట్టి మనం ఏదో ఒక పని చేయకుండా ఒక్క క్షణం కూడా ఉండలేము. కర్మలను భగవత్ అర్పితముగా చేయకపోతే మన ఇంద్రియ మనస్సుల సంతృప్తి కోసం పనిచేయవలసి వస్తుంది. అలా కాకుండా పనులను యజ్ఞంలాగా చేస్తే మన సమస్త ప్రపంచాన్ని, దానిలో ఉండే ప్రతి దాన్ని కూడా భగవత్ సంబంధంగా చూసి అవి పరమాత్మ సేవలోనే ఉపయోగపడాలని భావిస్తాము. శ్రీరామచంద్రుడి పూర్వీకుడైన రఘుమహారాజు ఈ విషయంలో ఒక చక్కటి ఆదర్శం చూపించారు. రఘుమహారాజు విశ్వజిత్ యజ్ఞాన్ని చేశారు. దానిలో తనకున్న సంపదంతా దానం చేయవలసి ఉంటుంది. మేఘములు పృథ్వీ నుండి నీటిని గ్రహించటం, వాటి స్వప్రయోజనం కోసం కాకుండా మళ్ళీ ఈ పుడమి అంటే భూమిపైనే వర్షించటం కోసమే అన్నట్టుగా ఒక మహారాజు తన పనుల రూపంలో ప్రజల నుండి సంపాదించిందంతా తన భోగాల కోసం కాకుండా భగవంతుని ప్రీతి కోసమే అన్న భావనతో రఘుమహారాజు విశ్వజిత్ యజ్ఞాన్ని చేశాడు. కాబట్టి తన ఐశ్వర్యాన్నంతా భగవత్ప్రీతి కోసం తన ప్రజాసేవలో వినియోగించాలని నిర్ణయించాడు. యజ్ఞం పరిపూర్తి అయిన తరువాత రఘువు తనకున్నదంతా తన ప్రజల కోసం దానం చేశాడు. ఆ తర్వాత ఒక యాచకుడిగా చెరుగు వస్త్రాలతో మట్టి పాత్ర పట్టుకొని తిండి కోసం యాచించడానికి బయలుదేరాడు. ఓ చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటుండగా కొంతమంది ఇలా మాట్లాడుకోవటం విన్నారు: మన మహారాజు ఎంతో దయకలవాడు, తనకున్నదంతా దానం చేశాడు అని. రఘువు తన పొగడ్త విని చాలా బాధపడి ఇలా అన్నాడు: మీరు ఏం మాట్లాడుకుంటున్నారు అని. వారు ఇలా అన్నారు: మేము మా మహారాజు గారి గొప్పదనం గురించి చెప్పుకుంటున్నాము. ఆయనంత దానశీలురు ఈ ప్రపంచంలోనే ఎవరూ లేరు అని అన్నాడు. రఘువు దీనికి ఇలా ప్రత్యుత్తరం ఇచ్చాడు: ఇంకెప్పుడు అలా అనకండి, రఘువు ఏమీ ఇవ్వలేదు. వారు అన్నారు: ఏం మనిషి స్వామి నువ్వు, మా రాజుగారిని విమర్శిస్తున్నావు? రఘుమహారాజుని తన సంపద అంతా దానం చేశాడని అందరికీ తెలుసు అని అన్నారు. రఘువు వారికి ఇలా జవాబిచ్చారు: వెళ్ళి మీ రాజుని అడగండి, ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఏమైనా ఉందా ఆయన దగ్గర అని. ఆయన ఉత్త చేతులతో పుట్టాడు కదా, మరి ఆయనది ఏముందని ఆయన ఇచ్చినట్టు? కర్మయోగ దృక్పథం అంటే ఇదే. ఈ దృక్పథంతో మొత్తం ప్రపంచాన్ని భగవంతుని సొత్తుగా మనం చూస్తాం, మరియు ఇదంతా భగవత్ ప్రీతి కోసమే ఉందనుకుంటాం.
అప్పుడు మనం మన విధులను, మన ఇంద్రియ మనస్సులను తృప్తి కోసం కాకుండా భగవంతుని ప్రీతి కోసమే చేస్తాం. విష్ణుమూర్తి ప్రచేతసుడికి ఈ విధంగా ఉపదేశించారు. పరిపూర్ణ కర్మయోగులు తమ ప్రాపంచిక, సాంసారిక విధులను నిర్వహిస్తూనే ఉన్నా వారి అన్ని కర్మఫలాలకు నేనే భోక్తయని తెలుసుకొని తమ పనులన్నిటినీ నా యజ్ఞములాగా చేస్తుంటారు. వారికున్న ఎంత కొంచెం తీరిక సమయంలోనైనా నా కీర్తి లీలలను శ్రవణం చేసి కీర్తనం చేస్తుంటారు. ఇలాంటి వారు ఈ ప్రపంచంలో జీవిస్తున్నా వారు చేసే పనుల కర్మబంధాలలో చిక్కుకోరు. జై శ్రీకృష్ణ.